లేదు, స్పష్టంగా చెప్పినాం కదా, కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చినాం. మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 12/12/2018 తర్వాత 9/12/2023 కంటే ముందు ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న రుణాలను మా ప్రభుత్వము 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా చెప్పినాము. దాని మీదనే జీవో ఇచ్చినాం. ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను అంతకుముందే చెప్పిన వాళ్ళు మారీచులు సుబాహులు అని, వాళ్ళ గురించి మనకి ఎందుకు మిత్రమా? ఇది ఒక పండుగ వాతావరణం. 25 లక్షలు, మళ్ళీ సరిగ్గా నెంబర్ చెప్పాలంటే మళ్ళీసారి చెప్తా. 25,35,964 మందికి చేసినాం. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఏదైనా బ్యాంకు ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే, ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదన్నా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. 100% అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఇంతవరకు నా దృష్టికి రాలే. ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వానికి బేసిజాలు లేవు. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. 15 ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది, 2 లక్షలు. ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది. సో మేము ఇచ్చిన మాటకు మేము 100% కట్టుబడి ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు ఇప్పుడు మాఫీ చేసిన దాంట్లో కార్డు లేని వాళ్ళని కూడా తీసుకొనే ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన 3,13,897 మంది ఉన్నారు కదా, కార్డులు లేవనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్సో లేకపోతే అధికారులు ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినాము. ఎలాంటి గందరగోళం లేదు. రేషన్ కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు. భూమి ఉండాలి, భూమి మీద అప్పు ఉండాలి, అప్పు ఈ సమయంలో ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.